విద్యార్థుల అభివృద్ధి కోసం తల్లిదండ్రులు మార్గదర్శకులుగా నిలవాలని ప్రధాన వక్త వేణు కళ్యాణ్ పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో డివైఆర్ ఫంక్షన్ హాల్ నందు బాల అకాడమీ స్కూల్ ఆధ్వర్యంలో రేపటి పౌరుల నిర్మాణంపై సదస్సు గురువారం జరిగింది. ముఖ్య అతిథిగా ప్రముఖ వక్త వేణు కళ్యాణ్ పాల్గొని ప్రసంగించారు. జీవితం మొత్తం లైన్ లో నిల్చొని ఆడుకోవాల్సి వస్తుంది. సో మీరు భూమి పైకి వచ్చారు లైన్ లో నిల్చోడానికి కాదు, లైన్ లో నిల్చోబెట్టడానికి. అందుకోసం బాయ్స్ కూడా చెప్తున్నా, బాయ్స్ ప్లీజ్ డోంట్ ఫాలో గర్ల్స్, ఫాలో యువర్ గోల్స్. వన్ డే ఆటోమేటికలీ గర్ల్స్ విల్ ఫాలో యూ. రేపటి పౌరుల నిర్మాణానికి విద్యార్థుల పాత్ర మరియు అభివృద్ధి మార్గదర్శకమని, నేటి తరంలో మంచి పౌరులుగా రాణించాలంటే అవసరమైన విద్య ఎంతో అవసరమని పేర్కొన్నారు. విద్యార్థులకు అవసరమైన విజయ సూత్రాల గురించి చక్కగా వివరించారు. రేపటి పౌరుల నిర్మాణానికి తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకమైనదని, మార్గదర్శకంగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో స్కూల్ వ్యవస్థాపకుడు కొండయ్య, సీనియర్ న్యాయవాది రామచంద్రరావు, పాఠశాల ప్రిన్సిపల్ మాధవిలత, డాక్టర్ నర్మదా, సౌజన్య, పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రతి రంగంలో మనమే ఉండాలి. బాల అకాడమీ స్టూడెంట్ ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో ఉండాలి. బాల అకాడమీ స్టూడెంట్ ప్రతి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో ఉండాలి. ప్రతి ర్యాంకర్ అయి ఉండాలి. బాల అకాడమీ స్టూడెంట్ సాధించలేని అంటూ ఏమీ లేదు అని నిరూపించాలి. సో దానికి కృషి చేస్తాం. మేనేజ్మెంట్ తప్పకుండా అటువైపు అడుగులు వేస్తూ ఉంది. ఈ రోజున మనం AI కోడింగ్ని కూడా, రొబోటిక్ టీచర్స్ కూడా తీసుకురావాలన్న ఆలోచనతో మేనేజ్మెంట్ ఉంది. ఈ రోజున మనం వెబ్సైట్ కూడా లాంచ్ చేస్తున్నాం మన పేరెంట్స్ కి దగ్గర అవ్వడానికి. అలాగే ఏతో టీచర్స్ కి, స్టూడెంట్స్ ని కూడా డెవలప్ చేయాలన్న ఆలోచన ఉంది. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.